ఒకసారి మీకు చూపిద్దామని ఫస్ట్ బంకమట్టి ఉంటుంది కదండి, అది కొంచెం ఇది కలిపి నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఒకసారి మీకు కూడా చూపిద్దామని యాడ్ చేసి ఒకసారి వెల్ మిక్స్గా మనం మెత్తగా కలుపుకోవాలండి. దానివల్ల పౌష్టికత ఎక్కువ ఉంటుంది. సో నేనైతే మాత్రం ఇలాగే కలుపుకుంటున్నాను. బంకమట్టి ఇది వరుణ్ అంటారు కదా, దాన్ని మాట కంపోస్ట్. అది ఏదైనా కూడా మీరు బ్లాక్ ఏదైనా మీరు కొంచెం ఇది క్వాంటిటీ మీరు తీసుకొని చక్కగా వెల్ మిక్స్గా మీరు కలుపుకుంటే మంచిదన్నమాట. అన్నెసరీ అన్నీ తీసేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో చక్కగా మీరు పెట్టి ఒకసారి ఇది కూడా బాగా వేసుకొని పట్టుకున్నాడు కూడా నాకు ఎవరు ఇక్కడ లేదండి. సో కాబట్టి నేను మీకు చూపిస్తూ నేను చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. కొంచెం షేక్ అవుతుంది ఇది అది నేను కంప్లీట్గా అయితే సారీ అండి. మన ఛానల్ మొదటిగా చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి, మీరు చూస్తున్నది శాంతి టాక్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా ఇప్పుడు చాలా వీడియోస్ చేశాను. చూడండి, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అన్నమాట. మీ వ్యూస్, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్గా బంకమట్టి కదండి, బంకమట్టి ఇది కలిపి మనం వెల్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా మొక్కలు అనేవి ఎదుగుతాయి అన్నమాట. సో అందుకని చెప్పి మెయిన్లీ నేనైతే ఇలాగ యాడ్ చేస్తాను. పొలంలో మట్టి కూడా చాలా బాగుంటుందండి. మీకు పొలం మట్టి తెచ్చుకోగలం అని అంటే ఒకసారి సరదాగా అలాగ వెళ్ళి అక్కడ పొలం దగ్గర మట్టి కూడా తెచ్చుకోండి, అది చాలా బాగుంటుంది. అదైతే మొక్కలకి లేదు అని అంటే మామూలు ఎర్రమట్టి, మామూలు బంకమట్టి కూడా మనకి బాగుంటుంది. ఎందుకంటే మనది నేచర్ కదండి. చూసి ఎంత ఇలా చేపెట్టి ఇలాగ అంటుంటే మంచి ఫీలింగ్ వస్తుంది నిజంగా. ఎందుకంటే ఏదైనా ప్రకృతి కదండి అమ్మ, అది నాకైతే మాత్రం బయటికి చెప్పలేకపోతుంది కానీ నా ఫీలింగ్ అయితే మాత్రం ఒకసారి వెల్ మిక్స్ అన్నీ బాగా చేసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంత దీంట్లోని మంచిగా మట్టి వాసన అయితే ఇలా మొక్కలు వేయడం ఇవన్నీ నేచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది బంకమట్టి అది కలిపాం కదా కాబట్టి సూపర్ స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి. సాఫ్ట్గా నిజంగా ఇలా మిక్స్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది. ఎంతైనా మన నేచర్ కదండి. సో ఆ ఫీల్ అని నేను చెప్పలేకపోతున్నాను, కానీ మనసు చాలా తేలిగ్గా ఉంది. అది మన వీలంత వరకు మన ఇంట్లో ఉన్నప్పుడు బతుకున్నప్పుడు ఎన్ని మొక్కలు వేయగలిగితే అన్ని మొక్కలు వేయండి. ఎందుకంటే మనకి ఆత్మతృప్తి అంటారు కదా, ఇది ఇందులో పొందొచ్చు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఎంత మనశ్శాంతిగా మంచిగా నిజంగా లైఫ్లోని నాకు దేవుడి దయ వల్ల ఎంత ఫుల్గా మొక్కలతో నింపేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా మొక్కల దగ్గర కూర్చుంటే మీకు తెలుసా, ఈవినింగ్ పూట టీ పట్టుకొని
మొక్కలు అలాగ ఉన్నాయి. తెల్లవారు ఏదైనా పువ్వు పూస్తుంది మొక్కలాగా వచ్చింది అనుకోండి, ఈరోజు మొక్క వచ్చేసేలాగా ఉంది అని చెప్పి నైట్ ఒకసారి చూడటం, ఇంకా ఫుల్ టైంపాస్ అంటే చూడటం సేమ్ అలాగే మాట. చూసిన తర్వాత ఎంత బాగా వచ్చింది, గోరింటాకు పండితే మనం ఎంతలా ఫీల్ అవుతాం. సో ఆ విధంగా నా ఫీలింగ్ కూడా సో ఇంకా మొక్కలేద్దాం, ఇంకా ఇల్లంతా మొక్కలతో నింపి, అంటే హాల్లోనే వేసుకునే ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండోర్వి అవుట్డోర్వి కూడా మంచి పువ్వులు, ప్రకృతి, అవన్నీ నేచర్, అందులోని హ్యాపీగా టీ తాగుతూ సరదాగా అలా వాకింగ్ చేస్తూ బాల్కనీలో కొద్దిసేపు కూర్చుంటే ఏమన్నీ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని కూడా పలకరించినట్టుగా ఫీల్ అవుతాను. రోజు పడుకొని లెగిసిన వెంటనే వచ్చి మొక్కలు చూస్తాను, తర్వాత నేచర్ చూస్తాను. కూ మా దగ్గర అంటే ఇక్కడ ఎలాగంటే నేచర్ చాలా ఉంటుందన్నమాట. గ్రీన్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి, చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆటోమేటిక్లీ ఎలాగంటే మంచి మార్నింగ్ మంచి వైబ్ ఉంటుంది, ఈవినింగ్ కూడా మంచి ఉంటాయి. నేను అప్పుడప్పుడు షార్ట్స్లు కూడా నేను పెట్టానండి. మా దగ్గర పిచ్చుకలు వస్తాయి, పిచ్చుకలకు వాటర్ కూడా పెడతాను నేను. అవి వాటరు, మళ్ళీ కొంచెం వాటి తినడానికి చిన్న చిన్న సీడ్స్ అవన్నీ పట్టుకొని వచ్చి కొంచెం వాటరు అది అన్నీ పెట్టేస్తాను అన్నమాట. పెట్టిన తర్వాత అవి ఏంటంటే వాళ్ళు లేకుండా మెల్లిగా వస్తాయి కదా, అందుకనే నేను పాపం అది తింటాయి కదా అని చెప్పి డిస్టర్బ్ చేయను. కాకపోతే దూరం నుంచి చూసి హ్యాపీ ఫీల్ అవుతాను. మళ్ళీ చిన్న సౌండ్ వస్తే అప్పుడు వెళ్ళిపోతాయి అవి. అందుకనే వీలైతే క్యాచప్ చేస్తాను, అంటే వీడియోస్లో క్యాచప్ చేసి చాలా మట్టుకు పెట్టాను, చూడండి. మంచి మంచి వ్యూస్ కానీ, ఇలా పిట్టలు, కోయిళ్ళు, ఇవి అవి అన్నీ తెల్లవారి మార్నింగ్ అవే లేపుతాయన్నమాట. కూ 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 అంటే మనకి ఇక్కడికి వస్తాయి. మళ్ళీ పావురాలు వస్తాయి. మొన్న హనీ కూడా ఒకసారి పెట్టేసింది తెలుసండి మా దగ్గర. హనీ చాలా వస్తాయి అన్నమాట. వాటితో ఫుల్ టైంపాస్ అయిపోద్ది. నాకు చెప్తుంటేనే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అది మీకు కూడా ఇలాంటివి నచ్చి ఉంటే మాత్రం ఇలాంటివన్నీ ఎవరెవరికి ఇష్టమో, మీ ఫీలింగ్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీ వాల్యూ అయిన అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయండి. కామెంట్లు ఏదో పెట్టండి, మనం హ్యాపీగా మాట్లాడుకుందాము. మీరు ఏదైనా సజెషన్ ఉంటే కూడా చెప్పండి. ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పండి. మీకు తెలిసినవి నాకు షేర్ చేసుకోవచ్చు, నాకు తెలిసినవి నేను మీకు చెప్తాను. నేను చెప్పాను కదా, ఈ రెండు వెల్ మిక్స్ చేసి తర్వాత నేను ప్లాంట్ అనేది వేస్తాను అన్నమాట. సో ఆ విధంగానే ఇలా చిన్న చిన్న పాయింట్స్ చెప్పుకోవడం వల్ల తెలుస్తుంది, మనం ఇంకా ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు. సో ఇదే మన మంచి నేచర్ టైంపాస్. ఇది మనమే కాదు చేయడం, పిల్లలతో కూడా మనం ప్లాంటేజేషన్ చేయిస్తే వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి మదర్ అంటే ప్రకృతి అనేది తల్లి లాంటిది, ఇది అది అవన్నీ మాటల్లో కూడా వాళ్ళ చేతితో వేస్తే వాళ్ళకి ఒక క్రాఫ్ట్ లాగా ఉంటుంది. వాళ్ళకి కూడా ఇంకా మన తర్వాత మంచి వాళ్ళు కూడా మొక్కలు పెంచుకుంటారు, మంచి వైబ్ ఉంటుంది, ప్రకృతిని వాళ్ళు ప్రేమిస్తారు. అన్నెస్టీ ప్లాస్టిక్ యూజ్ ఇవి అన్నీ కూడా వాళ్ళే నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ ఏంటంటే మొక్కలే. ప్లాంటేజేషన్ ఓన్లీ ఏంటంటే గుడ్ ఆక్సిజన్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. మనకి ఎప్పుడైనా డిప్రెషన్లో కానీ మూడ్ బాగాలేదు అని అన్నప్పుడు కూడా ఈ మొక్కలు చూస్తే చాలు హాయ్ అని పలకరించినట్టు ఉంటుంది. ఏదైనా చిన్న పువ్వు వస్తుందంటే అబ్బా భలే ఫీల్ వస్తుంది. అవి తీసుకెళ్ళి ఫస్ట్ దేవుడికి పెట్టడం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఫీల్ అనేది మాటల్లో చెప్పలేము. సో పిల్లలతో కూడా ఇలాంటివి చేయిస్తే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. కిందటిసారి మొక్కలు వేసినప్పుడు కూడా
ఇదేంటి మా పిల్లలిద్దరూ కూడా నాతో పాటు కూర్చొని ఇలాగే మాట్లాడుతూ మేము మొక్కలు కొన్ని వేసాము. ఇంకా అలాగే పిల్లలకైతే ఇవి ఈ సమ్మర్లో చూడండి, సమ్మర్లోనే కదా వాళ్ళకి, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే వాళ్ళతో మొక్కలు వేయించడం నేర్పించండి. మనం అవి ఎదుగుతున్నప్పుడు చిన్నప్పుడు నేను వాళ్ళ పిల్లలతో చెప్పినట్టు కూడా బాగుంటుంది కదా. చిన్నప్పుడు నేను ఈ మామిడి మొక్క నేను వేసాను, ఇది నేను వేసాను, అది నేను వేసాను అని చెప్పి. సో ఆ విధంగా మన ప్రకృతిని మనమే కాపాడుకుందాము. మన ఇల్లు కూడా గ్రీనిష్గా చేద్దాము. హాల్లో ఉండే ప్లాంట్స్ పెట్టుకొని మనకు టెన్షన్ ఉండకుండా హ్యాపీగా హాల్లో గ్రీనరీ చూస్తూ హ్యాపీగా మంచి మ్యూజిక్. నేను ఇళయరాజా ఫ్యాన్ అండి. ఇళయరాజా అన్ని బాలు గారు, జానకి చెప్పుకుంటూ పోతే అందరూ కూడా అది ఎక్కువ శారీస్ ట్రెడిషన్ ఎక్కువ ఇష్టం. ఫ్యాషన్గా ఉంటాను, ట్రెడిషనల్గానే ఉంటాను, రెండున్నా అన్నినా. అంటే కాలంతో మనం మంచిగా వెళ్ళిపోవాలి. సో కానీ ఎక్కువ నేను ఎక్కడ రెడీ అవుతాను. కానీ నాకు శారీస్ అంటేనే బాగా ఇష్టం, ప్లాంట్స్ అంటేనే ఇంకా చాలా బాగా ఇష్టం. మా మమ్మీ పెట్టే భోజనం ఇంకా ఇష్టం. అది అందరు లవ్, ఎఫెక్షన్. మా అమ్మమ్మ వల్ల కొన్ని తెలుసుకుంటాం మనం. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. తర్వాత మా మమ్మీ, మళ్ళీ నా కడుపును పుట్టిన నా పిల్లలు, మా బ్రదర్స్, వాళ్ళు ఈరోజు వాళ్ళు ఉండడమే నేనున్నాను. ఇదైతే నిజం. లేకపోతే ఏమైపోతున్నావు బాబోయ్. లేదు, దేవుడు ఎప్పుడు చూస్తుంటాడు అంతే. ఇంకా అన్నీ వెళ్ళండి పోనీ. ఇదైతే మాత్రం చూడండి, సూపర్ వీడియో మాట. మీకైతే ప్లాంట్ అయితే వేస్తానండి. ఇది స్నేక్ ప్లాంట్ మాట, వేస్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం క్లీన్ చేద్దాం. ఇవన్నీ క్లీన్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. స్నేక్ ప్లాంట్ ఇండోర్ కూడా పెట్టుకోవచ్చండి, చాలా ఉంటాయి. స్నేక్ ప్లాంట్లో వెరైటీస్ ఉంటుంది. ఇది ఎల్లో షేడ్ వస్తుంది. ఫస్ట్ ఇది మీకు చూపించాను కదా, ఇదిగో ఇది ఓన్లీ ఇది కూడా స్నేక్ ప్లాంటే. ఇది ఇలా వస్తుంది అన్నమాట, గ్రీన్ వస్తుంది. ఇది ఫుల్ గ్రీన్ వస్తుంది. ఇది చివర్లో ఎలాగ వస్తుందంటే ఎల్లో వస్తుంది అంతే. కానీ బాగుంటుంది, భలే ఉంటుంది ఈ ప్లాంట్ అయితే మాత్రం. ఇంట్లోని చాలా నిండుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇది కూడా. నీట్గా ఇలా తుడిచేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఏంటి, మన బేబీ లాంటివి ఇవన్నీ మొక్కలు. ఇవి ఎదుగుతుంటే బా ఇంకా ఫీలే చెప్పలేమబ్బా. చెప్పాను కదా, వెంటనే ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకుంటే అయిపోయింది. నీట్గా కనిపిస్తుంది. ఒకసారి మనం ప్లాంట్స్ వేసుకున్నప్పుడు చక్కగా ఇలాగ కూర్చునిపోయి చక్కగా మీకు నచ్చినట్టు మంచి మొక్కలు అవన్నీ వేస్తారనుకోండి, హ్యాపీగా దాని మట్టుగా పెరుగుతాయి అంతే. ఇంకెందులో ఏముందండి. ఓకేనా, చూసారు కదా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకసారి వీడియోస్ అనేవి చూపిస్తూ ఉంటాను. ఓకేనా, అంతవరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మన వీడియోస్ అన్నీ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ వాల్యుబుల్ సపోర్ట్ అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్. ఇలాగే సపోర్ట్ చేస్తారని ఇంకా మాట్లాడుకుందాము కామెంట్ రూపంలోని. మీ సజెషన్స్ కానీ మీ సంతోషాన్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏకదం ఒకసారి మీకు ఎలా పెట్టానో ఏంటో అన్నీ చూపించేస్తాను. ఓకేనా.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి. అయిపోయండి, మొక్కలు కూడా పెట్టేశాను. ఇప్పుడు కొంచెం క్లీన్గా ఉన్నాను. ఇదైతే ఈజీగా అయిపోతుందండి, వాటర్ కొంచెం వేసి ఈజీ క్లీనింగ్ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ గోడలు కూడా వాటర్ వేసి ఫుల్గా కడిగేసాను. బేగా ఫాస్ట్గా కూడా ఎండిపోతుంది కదా. ఈ మొక్కలు వాటర్ వెళ్ళే లోపల మీకు చూపిస్తాను. ఇదైతే ఇలా వేసాను అన్నమాట. నీట్ క్లీన్ కూడా చేస్తాను ఫుల్గా. నెక్స్ట్ ఇది బీచ్కి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు చూడగానే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దీనికి కూడా నేను పెయింటింగ్ వేసేదానండి చిన్నప్పుడు. సో నెక్స్ట్ దీనికే పెయింటింగ్ అనేది వేయాలి అంతే. ఇది బీచ్ రాయి మాట. ఏంటి చాలా రాయి కూడా తెచ్చుకున్నా అంటే నాకు చాలా బాగా నచ్చింది. సో ఏదైనా ఆర్ట్ వేద్దాము అనేసి దానికోసం ఏంటంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఆర్ట్ వేయడం అవన్నీ. దాని తర్వాత దీనిదే ప్లాంట్స్, ఇది మాట బేబీ ప్లాంట్స్. ఇది స్నేక్లో ఇదొక వెరైటీ చెప్పాను కండి. స్నేక్ ప్లాంట్లో ఎల్లో లైన్ ఒకటి వచ్చేది ఈ ప్లాంట్ అన్నమాట. నార్మల్ ఒట్టి గ్రీన్ వచ్చేది ఇదొకటి. స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ. నార్మల్ మనీ ప్లాంట్ తీసుకొని నేను చెప్పాను కదండి, ఇదిగో ఇదే. దాంట్లో వాటర్ వేసి ఉంచుతామన్నమాట. కొంచెం వాటర్ వేసి ఉంచుతాము, పక్షులే వస్తే వాటర్ తాగుతాయి. ఫస్ట్ దానికోసం ప్రిఫరెన్స్. వాటరు కొంచెం ఏమైనా ఫుడ్ పక్షులది ఉంటుంది కదా, అది కొంచెం తెస్తానండి. మ్యాక్సిమం తెచ్చి అలా వేసేస్తాను అన్నమాట. అలా వేసి అది బాస్కెట్లో పడిపోతుంది. పాప ఇలా ఆఫ్టర్నూన్ హాఫ్ డేస్ కదా వచ్చేస్తున్నారు. సో ఇంతవరకు తను కూడా హెల్ప్ చేసింది. ఒక ప్లాంట్ లాస్ట్ ఒకటి వేసిందన్నమాట. ఆ గిన్నెతో అలా పెట్టేస్తాం అన్నమాట. పెట్టేసి వెళ్ళిపోతాము. తర్వాత అవి వస్తాయి. రోజు దానికి అలాగే అలవాటు చేసాం అన్నమాట. చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా, ఫుల్ అంతా మాది ఇలా ఉంటుంది చెట్లతోటి. ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. మొక్కలన్నీ రీబ్రీడ్ వచ్చి బాగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. అంత మనస్ఫూర్తిగా మనం పెట్టాం కదా, ఐ హోప్ వస్తాయి, నో ప్రాబ్లం. అది ఇంకా పాప క్లీన్ చేసేస్తుంది. అదే నాకు చెప్పాను కదా, నాకు ప్రాబ్లం ఉండదండి, పిల్లలు చాలా హెల్ప్ ఉంటుంది. సో కొంచెం ఇసుక తెచ్చి అక్కడ ఉంచుకున్నాను అవన్నీ మాట. చిన్న బాల్కనీయే, చిన్నది పెద్దది అని కాదు, మనం పెట్టుకున్న విధానం బట్టి ఉంటుంది. సో అది అయిపోయింది క్లీనింగ్ అయితే మాత్రం. తర్వాత ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చోవడం ఏదో ఉంటుంది అన్నమాట.
ఐ హోప్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో మీ వాల్యుబుల్ సజెషన్స్ చెప్పడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మా ఈవినింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. హ్యాపీగా కూర్చొని హ్యాపీగా టీ కాఫీ ఏదైనా తాగొచ్చు, హ్యాపీగా పక్షులన్నీ వస్తాయండి. సో ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా క్లైమేట్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ మొదటిగా నా ఛానల్ చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి, మీరు చూస్తున్నది శాంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మొదటిగా చూసుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ బటన్ ప్రెస్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. యువర్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే అండి.